శ్రీ దత్తపురాణం రెండవ భాగం. దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ శుభాకాంక్షలు. దత్తపురాణం రెండవ భాగం. వేదధర్ముడు చెప్పిన దత్త చరిత్ర. దీపక, నీ సంస్కారము నన్ను ఆశ్చర్యపరుస్తోంది. దత్త చరిత్రను వినాలని కోరిక కలగడం గొప్ప విశేషం. తప్పకుండా చెప్తాను. ఈ రూపంగా దత్తా దేవుణ్ణి స్మరించుకునే భాగ్యం నాకు కలిగించావు. ఈ సద్గురుదేవుని యొక్క కథ అత్యద్భుతం. చెప్పినవారు విన్నవారు ధన్యులవుతారు. సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ మంగళాలు లభిస్తాయి. కానీ ఆయన లీలలు అన్నీ చెప్పడం ఎవ్వరితరమూ కాదు. ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించిన మేరకు రూపాలు, నామాలు, మహిమలు, భక్తుల గాథలు అన్నీ చెప్తాను. ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుణ్ణి మన మందిరములలో పూజిద్దాం. నమస్కార ప్రియుడు స్వామి, స్మరణ మాత్ర సంతుష్టుడు స్వామి. ఓం శ్రీం హ్రీం ద్రాం బీజాక్షర సంపుటితో చివరగా దత్త నామాన్ని ఉచ్చరించి నమః అని అంటే చాలు. స్వామి సంబరపడి కరుణామృత సృష్టి కురిపిస్తాడు. ఓం శ్రీం హ్రీం దత్తాయ నమః. ఓం దేవదత్తాయ నమః. ఓం బ్రహ్మదత్తాయ నమః. ఓం విష్ణుదత్తాయ నమః. ఓం శివదత్తాయ నమః. ఓం ఆత్రిదత్తాయ నమః. ఓం అత్రిదత్తాయ నమః. ఓం అత్రేయ నమః. ఓం అత్రి వరదాయ నమః. ఓం అనసూయాయ నమః. ఓం అనసూయాయ నమః. ఓం అనసూయాయ మనవేయ నమః. ఓం అవధూతాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మపారాయణాయ నమః. ఓం ధర్మపతయే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధిదాతాయ నమః. ఓం సిద్ధిపతయే నమః. ఓం సిద్ధి సేవితాయ నమః. ఓం గురువే నమః. ఓం గురుగమ్యాయ నమః. ఓం గురుతరాయ నమః. ఓం గరిష్టాయ నమః. ఓం వరిష్టాయ నమః. ఓం మహిష్టాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం యోగాయ నమః. ఓం యోగపతాయే నమః. ఓం యోగీశాయ నమః. ఓం యోగదీశాయ నమః. ఓం యోగపారాయణాయ నమః. ఓం యోగవిద్యేయాం ఘ్రి పంకజాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యంబరాయ నమః. ఓం పీతాంబరాయ నమః.
ఓం శ్వేతాంబరాయ నమః. ఓం చిత్రాంబరాయ నమః. ఓం బాలాయ నమః. ఓం బాల వీర్యాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం కందర్భ మోహనాయ నమః. ఓం అర్ధాంగ లింగితాంగవాయ నమః. ఓం సురగాయ నమః. ఓం విరాగాయ నమః. ఓం వితరగాయ నమః. ఓం అమృత వర్షిణేయ నమః. ఓం ఉగ్రగాయ నమః. ఓం అనుగ్రహ రూపాయ నమః. ఓం స్థవిరాయ నమః. ఓం స్తనియా సేనాయ నమః. ఓం స్తనియ సేనమః. ఓం ఊర్ధ్వరేత సేన నమః. ఓం ఏకవక్ృతాయ నమః. ఓం అనేకవక్ృతాయ నమః. ఓం ద్వినేత్రాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం ద్విభుజాయ నమః. ఓం షడ్జాయ నమః. ఓం అక్షమాలనే నమః. ఓం శంఖినే నమః. ఓం గదినే నమః. ఓం మునయే నమః. ఓం మాలినే నమః. ఓం విరూపాయ నమః. ఓం స్వరూపాయ నమః. ఓం సహస్ర శిరసే నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్ర బాహవే నమః. ఓం సహస్రాయుధాయ నమః. ఓం సహస్ర పాదాయ నమః. ఓం సహస్ర పద్మార్చితాయ నమః. ఓం పద్మపాదాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మమాలినే నమః. ఓం పద్మగర్భారుణాక్షాయ నమః. ఓం పద్మకింజల్క వర్చసేన నమః. ఓం జ్ఞాననే నమః. ఓం జ్ఞాన గమ్యాయ నమః. ఓం ధ్యాననిష్టాయ నమః. ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః. ఓం దూసరితాంగాయ నమః. ఓం చందన లిప్తమూర్తాయే నమః. ఓం భస్మోద్ధిలితదేహాయ నమః. ఓం దివ్యగంధానులేపినే నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః. ఓం పర్యసేనాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మరూపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విశ్వరూపిణే నమః. ఓం శంకరాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. నాయనా దీపక, దత్తదయ వల్ల నా దివ్య దృష్టికి గోచరించిన అష్టోత్తర శతనామావళి ఇది. స్వామి అనంతనామధేయుడు, అనంత రూపములు కలిగినవాడు. ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో 3 కాలాలలో జపించేవాడికి అష్ట ఐశ్వర్యములు లభిస్తాయి. అది వ్యాధులు
తొలగిపోతాయి. ఆదివ్యాధులు తొలగిపోతాయి. కన్యలకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధి ప్రదం. నాయనా దత్తాత్రేయ స్వామివారు పరస్పర విరుద్ధ రూపాలలో తిరుగుతుంటారు. భక్తులను కఠినంగా పరీక్షిస్తుంటారు. ఒక్కోసారి జటామండలాధారిగా, మరుక్షణంలో ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడుగా కనిపిస్తారు. ఒక్కోసారి మహావిద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా కనిపిస్తారు. ఒక్కోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. ఒక్కోసారి మహైశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తారు. నిజమైన రూపం ఏది అనేది ఎవ్వరికీ తెలియదు. అంతుపట్టని రహస్యం. హరి హిరణ్యగర్భులుగా కనిపిస్తారు. ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడు అవుతాడు. గంగలో స్నానం చేసి, కోల్హాపురిలో భిక్ష చేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు. త్రికరణ శుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు. స్మతృగామి అనేది ఈ స్వామికి గొప్ప బిరుదు. అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానమున్నది. దీనినే దత్త కవచం అంటారు. భక్తుడు దత్తనామాలను జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలివేళ్ల కొసల వరకు ఒక్కొక్క అంగాన్ని తాకాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో, మనోబుద్ధి చిత్త అహంకారాలలో గ్రహబాధలు, భూత ప్రేత పిశాచాల మనోబుద్ధి చిత్త అహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి. దత్త కవచాధారులకు ఏ రంగంలోనూ అపజయముండదు. శత్రుభయాలు, దుష్టపీడలు, గ్రహబాధలు, భూత ప్రేత పిశాచాల హింసలు దరిదాపులకు కూడా రావు. భక్త రక్షణలో ఇది వజ్రకవచం. దీనితో పాటు దత్తమంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే చెప్పదగింది ఏమీ లేదు. దత్తమంత్రం దీక్షను పొందిన వారికి చతుర్విధ పురుషార్థాలు లభించినట్లే. ఇంతగా జపించలేని వారు దత్తనామాన్ని రోజుకు కనీసం 10 సార్లైనా స్మరించాలి. స్మరించే ముందు దత్తస్వామిని హృదయంలో నిలుపుకోవాలి. పీతాంబరధారి, భస్మోద్ధూళిత దేహుడు, సువర్ణవర్ణుడు, విద్యుత్కాంతి కలిగిన జడల కలవాడుగా దత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి. నాయనా దీపక, దత్తస్వామి అవతారగాథ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు. అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు. కనుకనే దత్తాత్రేయ అయ్యాడు. తన భక్తులైన యదు, కార్తవీర్యార్జున, ప్రహ్లాద, అలర్కుడు వీరికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేశాడు. ఈ దత్తలీలలన్నీ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను.
విదుర మైత్రేయ సంభాషణ. శౌనకాది మునులారా వింటున్నారు కదా, మీకు కలిగిన సందేహాలే విదురుడికి వచ్చాయి. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్టుగా బ్రహ్మ కలికి చెప్తున్నాడు. ఇవి విన్నవారిని, చెప్పిన వారిని ముక్తుల్ని చేసే దత్తలీలలు ఇవి. అతి పురాతన గాథలు. దీపక వేదధర్మల సంభాషణగా చెబుతాను వినండి అన్నాడు సూతుడు. స్వయంభూవ మనువుకి ఇల్లాలు శతరూప. ఆ దంపతులకి 2 కొడుకులు, 3 కూతుళ్ళు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్థానపాదుడు కొడుకుల పేర్లు అకూతి, దేవహుతి, ప్రసూతి అనేవి కూతుళ్ళ పేర్లు. వీరిలో అకూతిని రుచి మహర్షికి, దేవహుతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు చేశారు. వీరిలో దేవహుతికి 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు కపిలుడు వాసుదేవుడే చేసుకున్నారు. కపిలుడుగా జన్మించాడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. 9 మంది కన్యలు సౌందర్యరాశులు, బ్రహ్మపుత్రులు 9 మంది. వీరిని వివాహం చేసుకున్నారు. అనసూయను, అత్రి, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అధర్వుడు, కలను మరీచి, శ్రద్ధను అంగీరసుడు, అవిర్భవను పులస్త్యుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు. వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా చంద్రదత్త దుర్వాసులుగా జన్మించారు. సృష్టి, స్థితి, లయ కారకులు ఇలా జన్మించటానికి బలమైన కారణం ఉంది. చెప్తాను వినమని మైత్రేయుడు చెప్తున్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. విదురా, ఒకానొక కల్పారంభమునందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతూ అత్రి మహర్షి సహాయము అడిగాడు. అంగీకరించటం కోసం అనసూయ సహితుడై వృక్షాద్రి పర్వతం మీద తపస్సుకి కూర్చున్నాడు. యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరచి వాయుభక్షణ చేస్తూ ఒంటికాలి మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు, వానలు, ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. 100 సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుంచి తపోఅగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వ్యాపించాయి. దీన్ని గమనించిన త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహనరూఢులై అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర ఋషీశ్వరులు వెంటరాగా అత్రి ఎదుట నిలిచారు. ఎట్టెదుట త్రిమూర్తులు, సకల దేవతలు, సకల మునులు అత్రికి కనిపించారు. వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతునిపై లక్ష్మీనారాయణులు, హంసవాహనంపై వాని చతుర్ముఖులు తమ తమ దివ్యాయుధాలతో, దివ్యాభరణములతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు.
ఇంద్రాది దిక్పాలకులు పరివేష్టించియున్నారు. ఋషులు మునులు వేదమంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తున్నారు. అప్పుడు అత్రి బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తున్నాను. మీరు ముగ్గురుగా దర్శనమిచ్చారు. మీకు ఇవే నా సాష్టాంగ నమస్కారములు అన్నాడు. అత్రిమునీంద్ర, నీ సంకల్పము గొప్పది, తపస్సు గొప్పది. నిరాకారము నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించిన సాకారులము సగుణులము అయి మేము ముగ్గురము ధ్యానించిన నువ్వు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు. దివ్య తేజస్సులై జగతిలో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశ దిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు, శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. అటుపైన బ్రహ్మాంశ వల్ల చంద్రుడు, విష్ణాంశ వల్ల దత్తుడు, శివాంశ వల్ల దుర్వాసుడు అనసూయాత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునకు చెప్పిన దత్త జన్మ వృత్తాంతము. నాయనా దీపక, దత్త జన్మ వృత్తాంతము విన్నావు గదా. ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియచెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు. బ్రహ్మర్షి నారదుడు ముల్లోకాలలో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురు వెళ్ళి ఆర్ఘ్య పాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు నలుగురిని సమావేశపరిచాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. అందరూ నారదునకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయ్యాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని, ధర్మ ప్రబోధం చేయమని అర్థించాడు. అన్ని ధర్మ ప్రబోధాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసినవి ఏమున్నాయి? అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెప్తాను. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే అజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి. అవి చెబుతాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడు అజగరుడు సంవాదం. లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు. భూగోళం అంతా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వతం చేరుకున్నాడు. అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యాలు గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకొని ఉన్న ఒక మహర్షిని చూచాడు. ఆ మహర్షి శరీరం దుమ్ము కొట్టుకొని పోయి ఉంది. కానీ శరీరం నుంచి దివ్యతప కిరణములు పెళ్ళుబుకుతున్నాయి. ఎవరి మహర్షి? ఎందుకిలా నేల మీద పడి ఉన్నాడు? ఉలుకు పలుకు లేదు, కదలిక మెదలిక లేవు. సమీపంలో ఆశ్రమం కానీ కుటీరం కానీ లేదు. ఇది ఏమైనా వ్రతమా, నియమమా, లేదా ఇంకేదైనా ఉందా తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు. పాదములకు శిరస్సాంచి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదములను తన ఒడిలోకి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావ అని భయంగా పలకరించాడు. ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్టు చూచాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకొని ఇలా అడిగాడు. మహానుభావ, ఏమిటి మీరు ఇలా నేలపై పడి ఉన్నారు? శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి ఉంది. అంటే
మీరు చాలా కాలంగా ఇలా నిశ్చేష్టులై ఉన్నారన్నమాట. ఇది ఏమైనా వ్రతమా, నియమమా? చాలా చిత్రంగా ఉంది. లోకంలో ఏ ప్రయత్నమూ చేయకుండా మనిషికి ధనం లభించదు. ధనం లేకపోతే భోగాలు లేవు. అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలచియుండదు. ఇవన్నీ వదిలి మీరిలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతున్నారు. అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరం. దయచేసి మీ వింత పద్ధతికి కారణమేమిటో తెలియచెప్పండి. ఎందుకిలా పడి ఉన్నారో చెప్పండి అన్నాడు. ప్రహ్లాదా, నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు శ్రీహరిని మెప్పించిన భక్తుడవు. తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనలో నీకు నీవే సాటి. ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన వాడివి. అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయటం నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా అడిగావు కాబట్టి చెబుతాను. దీనివల్ల నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆలకించు. కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను. ఇది స్వర్గ మోక్షాలకు ద్వారసీమ. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది. పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవటానికి, సుఖాలు పొందటానికి మనుషులు ఏవేవో కర్మలు చేస్తుంటారు. వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు అసలు కర్మలని ఆచరించవలసిన పని ఏముంది? సుఖం ఆత్మస్వరూపం, భోగాలు అనేవి కల్పితములు, అశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగిన తరువాత నేను ఇంకా కర్మలు ఎందుకు ఆచరించాలి? అందువలనే నిశ్చేష్టుడనై నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తున్నాను. ఈ రహస్యం తెలుసుకోలేనివాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలా ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దహార్తుడై ఎండమావుల వెంట పరుగెత్తుతున్న వానివలే ఉన్నాడు. కర్మాచరణ వలలలో చిక్కి జన్మ పరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది. ప్రహ్లాద, ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు కదా? అది వట్టి భ్రమ మాత్రమే. దుఃఖమే తప్ప దానివల్ల సుఖము లేదు. సంపాదనలో దుఃఖం, దాన్ని కాపాడుకోవటంలో దుఃఖం. రాజ, చోర, శత్రు, పుత్ర, మిత్ర, కలత్ర, యచకాదులు అపహరించుకుపోతారేమన్న దుఃఖం. అనుక్షణము భయపడటమే. ధనికులకు నిద్రాహారములు ఉండవు. పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ ఉంటారు. పైగా దీనికి తోడు వీరికి పక్కనే ఉంటుంది అరిషడ్గ వర్గం సంతానంగా. అంచేత ధనం మీద, దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదిలేయటం ఉత్తమం. ప్రహ్లాద, ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి, మరియు అజగరం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతాను విను. తేనెటీగలు అష్ట కష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి. పట్టులో లోభంతో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగపెట్టి ఆ తేనెటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనె కాస్త అపహరించుకపోతాడు.
తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు. అలాగే మానవులు ధనం కూడబెడతారు, చివరకు దాని వలనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల్ని చూచి వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకొకటి, మహాసర్పం కొండచిలువ ఉంది చూచావా, అది కదలదు, మెదలదు, అందుబాటులో ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తనకై తాను సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండి దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకొని పడి ఉంటుంది. ఎన్నాళ్ళైనా ఈ అజగరము ఇలాగే పస్తులుంటుంది. ఈ అజగరాన్ని చూచి సంతుష్టిని నేర్చుకున్నాను. లేదని ఎవరినీ అడగను, రాదని దుఃఖపడను. ఎవరు పిలిచినా ఆ అనను, ఏది ఇచ్చినా వద్దు అనను. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. విలువైన పట్టుబట్టలు కట్టిన గుడ్డ పీలికలే ధరించిన, అసలు ధరించకపోయినా నా మనస్సుకి తేడా లేదు. పల్లకి ప్రయాణాలు, కాలినడకలు నాకు ఒక్కటే. కర్పూర చందనములు రాసుకున్న దుమ్ముధూళిలో ఉన్న నాకు ఒక్కటే. హంసతూలికా తల్పాల మీద పడుకున్న, పట్టుపరుపులపైన ఉన్న, బండరాతిపై ఉన్న, అవమానించిన నాది సర్వ సమదృష్టి. దీనివల్ల సుఖదుఖాల భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను. చిత్తవృత్తిని మనస్సు అహంకారంలో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్టలో ఉంటాను. ప్రహ్లాద, నీవు యోగ్యుడవు కనుక అతిగుప్తమైన నా ఆత్మవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలామందికి లోక విరోధంగా, శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ నీవు అర్థం చేసుకోగలవు, ఆ సామర్థ్యం నీకు ఉంది అని గ్రహించాను కనుక చెప్పాను అని ముగించాడు. ఆ అజగర ప్రవృత్తిలో ఉన్న మహర్షి ప్రహ్లాదుడు అమితానందంలో ఆ మహానుభావుణ్ణి సేవించి, అర్చించి, పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడ్కోలు తీసుకున్నాడు. ధర్మరాజా, ప్రహ్లాద అజగరుల వృత్తాంతం విన్నావు కదా, దీనిలో ఆంతర్యం నీవు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు. నాయనా దీపక, విన్నావు కదా, యోగ విద్య విశారదుడవు అయిన దత్తయోగి యొక్క సిద్ధావస్థ ఇది.